మిత్రులారా నమస్కారం. నిన్న ఉపవాసం జల ఉపవాసం ఫస్ట్ పార్ట్ జరిగింది. ఇవాళ దిగ్విజయంగా ఇంకొక 24 గంటలు పూర్తి చేశాను. అంటే 48 గంటలు డే 2 ఉపవాసం అయింది. కేవలం నీరు మాత్రమే తాగి ఉపవాసం చేయటం ఇది. సో ఈరోజు అది కూడా దిగ్విజయంగా ముగిసింది. అయితే దీంట్లో డే 2లో ఎలాంటి సమస్యలు ఉంటాయి అనేది తెలియజేయటం దీని ఉద్దేశం. ముఖ్యంగా ఉదయం స్టార్ట్ అయినప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. ఒక బ్లాక్ కాఫీతో స్టార్ట్ చేశాను. ఆనందంగానే ఉంది, ఉత్సాహంగా ఉంది. ఏదో మన ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఏవో చేయగలిగాము. ఆ తర్వాత కొంత ఎక్సర్సైజ్ చేయాలి అని ఈరోజు కొద్దిగా వెయిట్స్ ఎత్తాను. అంతవరకు బాగానే ఉంది. తర్వాత మధ్యాహ్నము కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనిపించింది. ఒక కునుకు తీద్దామనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ పని కూడా దిగ్విజయంగా చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా చేసి వాటర్ ఫాస్టింగ్ చేసి, ఇవాళ వాటర్లో కొద్దిగా మార్పులు చేశాను. ఏంటంటే మన అల్లమును ఉసిరికాయ ఈ రెండు దంచి చియా సీడ్స్తో చేశాను. దాంట్లో కొద్దిగా పసుపు, పచ్చి పసుపు కొమ్ము కూడా దంచి వేశాను. సో ఈ రకంగా మంచిగానే ఆ వాటర్ రెడీ అయిపోయింది. అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందంటే 12 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు రక్షాబంధన్. కొంతమంది సోదరీమణులు పంపించారు. ఒక సోదరీమణి వచ్చి ఇంటికి వచ్చి కడతామన్నారు. అదొక పెద్ద ప్రాబ్లం. ఏంటంటే ఈ రక్షాబంధన్ రోజు స్వీట్స్ పెడతారు. అది ఎట్లా అవాయిడ్ చేయాలి? పాపం సంవత్సరంలో ఒక్కసారి జరుగుతుంది, వాళ్ళు వస్తారు, మనం కాదని. అయినా కూడా మొహమాటం లేకుండా చెప్పాను, ఇవాళ నాకు స్వీట్స్ పెట్టకండి అని. నేనే ఖర్జూరం ఒక ముక్క అక్కడ పెట్టి ఆ ఒక్క ముక్క ఇవ్వండి అని నా బాధ చెప్పాను. అంటే ఫాస్టింగ్లో ఉన్నాను, నన్ను అపార్థం చేసుకోకండి అని. ఆ రకంగా ఈ రక్షాబంధన్కి సంబంధించిన స్వీట్స్ లోపలికి పోకుండా చేసుకోగలిగాను. అయితే వాళ్ళు ఇచ్చిన ద్రాక్ష ముక్క కూడా తినకుండా ఉంటే బాగుండేది, కానీ ఏం చేస్తాం, తప్పదు. సరే ఏదో నర్సరీకి పోయి బ్యూటిఫుల్ ప్లాంట్స్ తీసుకొచ్చి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వటం, అది ఒక డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి తీసుకొచ్చాను. అదంతా బాగా జరిగింది. మళ్ళీ నాకు ఎక్కడ ప్రాబ్లం అయిందంటే 2 గంటల నుంచి 4 గంటల లోపల ఒక సమస్య వచ్చింది. ఏంటంటే నేను ఇవాళ సోడియం పోనీలేదు, ఎక్కువ ఉప్పు అలాంటిది ఏమీ లోపలికి పోకుండా చూద్దాం ఎట్లుంటుందో అని అనుకున్నా. సో ఒక బిజినెస్ మీటింగ్కి వెళ్ళాను. మాట్లాడుతున్నా, చాలాసేపు యాక్టివ్గా మాట్లాడాను. అక్కడ మాట్లాడటమే కాకుండా కొద్దిగా వాళ్ళు మాట్లాడుతున్న లేచి నడిచాను కూడా. కానీ ఉన్నట్టుండి కళ్ళు తిరిగినాయి. ఆ కళ్ళు తిరిగిన విషయం ఎవరికి తెలియకుండా చాలా కేర్ఫుల్గా డీల్ చేశాను. ఒక్కసారి కళ్ళు తిరిగినాయి. అప్పుడు అర్థమైంది నాకు, సోడియం ఈరోజు వేయకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది అని చిన్నగా మీటింగ్ ముగించుకొని వచ్చి ఫస్ట్ చేసింది ఏంటంటే కొద్దిగా ఎలక్ట్రోలైట్స్ కోసమని చిన్న సాల్ట్ తీసుకున్నా. అది వేసుకున్న తర్వాత చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చి మిగతా ఏదో చదవటము, చైర్స్ అలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నాను. సో ఈ రకంగా ఇంకొక 24 గంటలు డే 2 నడిచింది. అయితే ఇన్సైడ్ ఏం జరుగుతుందనేది కూడా మీకు తెలియజేయాలి. ఈ ఆటోఫాజీ స్టార్ట్ అయినట్టు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే శాస్త్రీయ పరిశోధనల ప్రకారం బాడీలో కణాలు వాటంతటా అవి రిపేర్ చేసుకుంటాయి అని అంటారు, క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుందని అంటారు. అది నాకు కొద్దిగా ఫీలింగ్ వచ్చింది. అంటే ఎక్కువ చదవటం వలన, లేకపోతే దానికి సైంటిఫిక్గా నా దగ్గర ఆధారం ఏం లేదు. నాకు ఫీలింగ్ ఏమొచ్చిందంటే మెంటల్ క్లారిటీ వస్తుందన్నారు. నిజంగానే మెంటల్ క్లారిటీ వచ్చింది. చాలా ఆ మీటింగ్లో కూడా నేను చాలా వేరియస్ యాంగిల్స్ చాలా అద్భుతంగా చేయగలిగాను. రెండోది బద్ధకం లేదు, బాడీ యాక్టివ్గా ఉంది. మూడోది ఏంటంటే పొట్టంతా ఏదో లైట్గా ఏదో బాగా క్లీన్ అవుతున్నట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. సో కాసేపు కళ్ళు తిరగటంతో నేను కంగారు పడ్డా, కానీ మామూలుగా గైడ్ చేసేవాళ్ళు చెప్పారు నాకు, స్లైట్గా తల తిరిగినట్టు ఉంటుంది, కంగారు పడాల్సిన పని లేదు, కాకపోతే మరీ ఇది కింద పడే పరిస్థితి ఉంటే మాత్రం మెడికల్ సహాయం తీసుకోండి అని. అలాంటిది ఏం లేకుండా జరిగింది. కానీ ఇవాళ రెండో రోజు ఉపవాసం ముగిసే టైంకి మాత్రం విపరీతంగా ఏదో ఒకటి తినాలని, అసలు ఇది ఎందుకు చేస్తున్నారా నాయన అని, ఇంత అవసరమా అని, అసలు మనకి ఏమి జబ్బులు కానీ ఏమి లేకపోయినా కూడా
ఎందుకు ఈ ఉపవాసం చేస్తున్నామని, ఇది అవసరమా ఇంత రిస్క్ తీసుకోవటం అని అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఈ శ్రావణ శుక్రవారం కార్యక్రమం సందర్భంగా ఇంట్లో పదార్థాలు కూడా బాగా మనల్ని టెంప్ట్ చేస్తుంటాయి. అక్కడి నుంచి ఏదో పులిహోర తెచ్చారు, ఇక్కడి నుంచి పూర్ణ బూరెలు తెచ్చారు అని వీటిని చేయించటమే కదా ఫాస్టింగ్ అంటే. సరే అవన్నీ చేయిస్తూ కొన్ని వీడియోలు చూస్తూ డే 2 విజయవంతంగా ముగిసింది. క్రూషియల్ ఆస్పెక్ట్ ఏంటంటే డే 3 అది ఎట్లుందో మీకు చెప్తాను. కానీ ఒకటి మాత్రం నిజం, బాగా తినాలి, ఎక్కువ తినాలి అని అనుకోవటం ప్రమాదం. అట్లా పెట్టుకోకండి. తక్కువ తినండి. 1 మీల్ ఎ డే కానీ వయసుని బట్టి, పిల్లలు మాత్రం తినాలి కొద్దిగా, వయసుని బట్టి 50 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం 1 మీల్ ఎ డే ఫ్రూట్స్, ప్రోటీన్స్ అవన్నీ పోతున్నాయని చూసుకోవటం మాత్రం చాలా అవసరము. ఏలా మన చేతికి క్యాండ్యూలా పెట్టకుండా ఉండే ఏర్పాటు ఇదంతా. మనం ఆరోగ్యంగా ఉండాలి. అట్లే శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే హ్యాపీగా ఉంటాం. డే 2 విశేషాలు ఇవి. మళ్ళీ డే 3 నాడు కలుద్దాం. నమస్కారం. మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.